అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి ఏంటి చెప్పండి ఒకసారి. మరి విజయమ్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంలో తప్పేముంది? ఒకసారి రాష్ట్ర ప్రజలు చెప్పండి. అవునా కాదా? అవునమ్మా లక్ష్మీపార్వతమ్మ గారు, నీకేం తప్పు తెగింది? నీకేం తప్పు వచ్చింది? వాళ్ళు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంలో తప్పేముంది? మరి అలాగే మీరు కానీ మీ హస్బెండ్ని, మీ పిల్లల్ని వదిలేసి ఇతరులతో తిరగటం, వేరే వాళ్ళతో కనడం, అది మీకు తప్పు లేదంటారు. ఎంతవరకు మంచిది ఒక్కసారి చెప్పండి. మరి ఇలాంటి వాళ్ళను పార్టీలో ఉంచుకొని ఎలా ఊరేగుతారో, ఎలా చేస్తారో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించండి. విజయమ్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంలో కూడా తప్పు పట్టిందంటే ఎంతవరకు మంచిది? మరి వాళ్ళ వాటాలలో వాళ్ళే భాగాలు కుదరక వాళ్ళే విడిపోయారు. మరి వాళ్ళు విడిపోయిన దానికి ఒక చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏమిటి? ఒక్కసారి చెప్పండి. అది ఎలా మంచిది? మరి ఇటువంటి వాళ్ళు పార్టీలో ఉండబట్టే అడ్రస్ లేకుండా 11 సీట్లకే పరిమితం అయిపోయింది ఈ వైఎస్ఆర్సీ పార్టీ. ఆయనే చెరుపు చేసుకున్నారు, ఎమ్మెల్యేలు కొంచెం చెరుపు చేసుకున్నారు, సలహాదారులు మంచివాళ్ళు గాక సలహాలు ఇవ్వక కొద్దిగా పాతి పెట్టారు పార్టీని. ఒక్కసారి ఆలోచించండి. మరి ఇలాంటి వారు ఉంటే ఇంకా నష్టపోతారు. ఒక్కసారి ఆలోచించుకోండి. మరి బాబు గారు చెప్పిన దాంట్లో తప్పేముంది? ఒక్కసారి చెప్పండి. ఇది ఎంతవరకు తప్పు కాదు, చాలా మంచి పనేను. ప్రతి ఒక్కరైనా ఎవరైనా కానీ తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఒక్కసారి చెప్పండి. అలాగే నేను కూడా చెప్తున్నాను, ఈ విజయమ్మ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది చాలా మంచిది కూడా కాదు, చాలా పద్ధతి కాదు. ఆయన మాట్లాడే మాటలు, ఆ మాటలు కూడా ఒక పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఆ పార్టీలో చేరాలని, ఆ పార్టీలో టికెట్ తీసుకోవాలని, ఆ పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని, ఆ పార్టీలో ఉండాలని ప్రయత్నం చేస్తుంది. మరి అటువంటి వాళ్ళు ఎలా ఉండగలుగుతారు? ఎంతవరకు సబబు, ఎంతవరకు మంచిది? ఒకసారి ఆలోచించుకోండి. ఈ వైఎస్ఆర్సీ పార్టీలో మరి ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినందుకే ఎంత తప్పుపడుతుందంటే ఎంతవరకు మంచిది? ఒకసారి ఆలోచించండి. మరి వాళ్ళ వాటాలకి, వాళ్ళ భాగాలకి, వాళ్ళ ఆస్తులకి ఈ బాబు గారికి వీళ్ళకేం సంబంధం? కావాలని చిప్స్ పెట్టి గొడవలు రేపటానికి అని తెలియజేస్తూ, ఇప్పటికే రాష్ట్రం కూడా చాలా నష్టపోయింది ఇటువంటి వాళ్ళు ఉండబట్టి. ఇటువంటి వాళ్ళు ఒక సైకోగా, ఒక మూర్ఖత్వంగా మారబట్టి, ఇటువంటి ఉండబట్టి చాలా నష్టపోయారు రాష్ట్రం కూడా, రాష్ట్ర ప్రజలు కూడా. రాష్ట్రానికి రాజధాని లేకుండా, పోలవరం పూర్తి చేయకుండా చాలా వరకు నష్టపోయారు. చెప్పిన వాగ్దానం ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదు అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.